హలో కార్తీక్, బాగున్నావా? నేనైతే అస్సలు బాగాలేనే. నీ పరిస్థితి కూడా సేమే అనుకుంటున్నాను నేనైతే. ఏమంటుండ అసలు మీ అన్న? కార్తీక్, మా ఇంట్లో మా అన్నను మా అమ్మ ఫుల్ కొడుతున్నారు కార్తీక్. ఇంట్లో టార్చర్ అవుతుంది, నాకు అసలు ఇంట్లో ఉండబుద్ధి కూడా అవుతలేదు. మీ అన్న ఏమన్నా సైకో కాడా అని నాకు అర్థం కాదు. ఎందుకు అట్లా తిక్క తిక్క వేస్తుండు? మా వాళ్ళు తగ్గి మరి మీ ఇంటికి వస్తే ఒప్పుకోవచ్చు కదా, ఎందుకు ఇట్లా వేస్తుండు? అదే కార్తీక్, నాకు అర్థమైతలేదు. డైరెక్ట్ మా ఇంట్లో వాళ్ళకి చెప్పేసినా ఇక మా బావని చేసుకోనని చెప్పి. కావ్య, నీకోసం నేను ఏం చేయడానికి రెడీగా ఉన్నానే. చెప్పవి ఏం చేస్తే అసలు మీ అన్న మీ అమ్మ ఒప్పుకుంటారు చెప్పు? ఏమో కార్తీక్, నువ్వేం చేసినా ఒప్పుకునేటట్టు లేరు. మా బావ వాళ్ళ ఇంటి పక్కనే ఎవరో చనిపోతే అటు వెళ్ళింది మా వాళ్ళు. ఆహా, అంటే 10 days వరకు చుట్టుంటుంది అనమాట. అంటే మనకు 10 రోజుల వరకు ఈ పిల్లగాని అనిపించుకునే బాధ తప్పుతుంది అనమాట. అదే కార్తీక్, చుట్టూ వెళ్ళిన తర్వాత పిల్లగా అనిపించుకోవడం ఏం ఉండదంట. డైరెక్ట్ ఎంగేజ్మెంట్ను పెళ్ళి చేస్తారంట. ఏంది, డైరెక్ట్ ఎంగేజ్మెంట్ పెళ్ళేనా? ఇక మనం ఏం చేసినా 10 రోజులలో చేయాలి, ఎందుకంటే మనకి 10 days టైం ఉంది ఇంకా. అందుకనే ఒక పని చేద్దాం అనుకుంటున్నా కార్తీక్. ఇక మా బావకి మన లవ్ మ్యాటర్ చెప్దాం అనుకుంటున్నా. అసలు మీ బావకు మన లవ్ మ్యాటర్ చెప్తే అర్థమవుతుందానే? మళ్ళీ మీ అన్నకి చెప్తే లేనిపోని పెంట్ అవుతుంది. నాకు తెలిసి మా బావ అర్థం చేసుకుంటాడు కార్తీక్. మా బావకి చెప్పాను నేను. నువ్వేం చెప్పకే, ఇప్పటికే నేను ఇంట్లో కొడుతున్నావు తిడుతున్నా అని చెప్పి టార్చర్ చేస్తానని చెప్పి చెప్తున్నావు నాకు. నువ్వు చక్క మీ బావ నెంబర్ నాకే, నేనే మాట్లాడతా. నువ్వు మాట్లాడితే వేరే రకంగా అవుతుంది కావచ్చు కార్తీక్. నేను మాట్లాడితే కొంచెమైనా కన్విన్స్ అవుతాడు మా బావ. ఏం కాదే, ఏదో ఒక చేసి మీ బావ కన్విన్స్ అయ్యేటట్లు నేను మాట్లాడతా కదా. నువ్వు ఇప్పటికే నా కోసం చాలా బాధలు పడ్డావు. ఓకే కార్తీక్, 9600 930. సరేనే, నేను ఇప్పుడే మీ బావకు ఫోన్ చేసి మన గురించి మొత్తం మాట్లాడతా. నువ్వైతే ఈ విషయం తెలియనట్టే ఉండు. ఓకే కార్తీక్, మా బావతో జాగ్రత్తగా మాట్లాడు. బాయ్. సరేనే, బాయ్. బావా, ఏం చేస్తున్నావు ఇక్కడ? అబ్బా, టైంకి వచ్చినవి. కావ్య వాళ్ళ బావ నెంబర్ ఇచ్చింది, వాళ్ళ బావకు ఫోన్ చేసి మొత్తం జరిగిందో చెప్దాం అనుకుంటున్నా. నీకు మైండ్ పని చేస్తుందా బావా? అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావు? అట్లా కాదే, కావ్యనే వాళ్ళ బావతో మొత్తం మాట్లాడదని చెప్పేసి అన్నది, కానీ నేనే వద్దని చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే దానికి వాళ్ళ అన్న వల్ల ఫుల్ టార్చర్ అవుతుంది. అనవసరంగా లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నావు బావా? పెద్దబావ నీతో మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడడానికి ఏదో ఒకటి చేసుకో. ఎవరితో మాట్లాడలేదే, నేనే వాళ్ళ బావ డైరెక్ట్ ఫోన్ చేసి ఉన్నా అంతే చెప్పేస్తాను నేను. అరే, నీకు చెప్తే అర్థం కాదా బావా?